తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశికి 4-8 శత్రువు. 4వ ఇంట్లోకి రాహు వచ్చాడు. అమ్మగారికి అనారోగ్యం ఉంటుంది, ఇల్లు తాకట్టు పోతుంది, రుణాలు ఎక్కువగా జరుగుతాయి, వెహికల్స్ ఎంత ఏడిపిస్తాయంటే రోడ్డు నడిట్లో నీకు వెహికల్ అన్ని ఆపేస్తుంది. సో ప్రయాణ బాధలు ఉంటాయి, తర్వాత గృహ బాధలు ఉంటాయి, ఇల్లు మారాల్సి వస్తుంది. ఇంకా అద్దెళ్ళలో ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అవుతాయి. సో గృహంలో బాధలు ఉంటాయి. ఇంకోటి 8వ స్థానములో గురువు వచ్చేసరికి ఏంటంటే అప్పు బాధ బాగా పెరుగుతుంది. అప్పు మీద అప్పు, వడ్డీ మీద వడ్డీ బాగా పెరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే సుఖం తక్కువ, రుణం ఎక్కువ. కాబట్టి సుఖం తక్కువ పడండి, రుణాలు తీర్చండి, ఎంత సాధ్యమైతే అంత రుణం తీర్చండి. లేదంటే అప్పుల వాళ్ళు పెట్టే ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఇల్లు తాకట్టు పెట్టకండి, బంగారం తాకట్టు పెట్టకండి. పెడితే అటే రావు, ఇంకా వృశ్చిక రాశి వారికి రావు. ఓకే, ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత ఎక్కువగా కష్టపడండి, ఎంత వీలైతే అంత కష్టపడండి. ఎవ్వరితో తగాదాలు పెట్టుకోకూడదు. ఎంత సైలెంట్గా ఉంటే వృశ్చిక రాశి వారికి అంత మంచిది. ఎందుకోసమంటే వీళ్ళకి ఒకటి బెనిఫిట్ ఉంది. 6వ ఇంట్లో శని గ్రహం వచ్చాడు. శని 6వ ఇంట్లో రావడం వల్ల ఒక బెనిఫిట్ ఏం జరుగుతుంది అని అంటే, కష్టం మూలకంగా నువ్వు ఎక్కడైతే కాంప్రమైజ్ అవుతావో నీకు అక్కడనే ధనం వస్తుంది. అంటే ఒళ్ళు దాచుకోకు. ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నాడు, వాడికి ఇట్లాగే 6వ ఇంట్లో శని వస్తే నేను వాడికి ఒకటే చెప్పాను. అతను డ్రైవర్, యాక్చువల్లీ ఇది ఎయిర్పోర్ట్ దగ్గర డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. వాడు నన్ను గుర్తుపెట్టాడు ఫ్లైట్ దిగిన తర్వాత. నేను యాజ్ యూజువల్ నేను ఎవరికి కూడా చేయను. గురూజీ నాకు అపాయింట్మెంట్ కావాలంటే, అరే నువ్వు డ్రైవర్ 30,000 నా అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకుంటావు అంటే, లేదు గురూజీ మీ వీడియోలు డైలీ నేను డ్రైవింగ్లో వింటూనే ఉంటా, నేను మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, ఏదో ఎనర్జీ ఉంటే కనుక ఇవాళ నా కార్లో మీరు కూర్చోలేదు, డెఫినెట్లీ మీ అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నాడు. సరే రా, నీ జాతకం మంచిగుంటే ఫీజు తీసుకుంటా, నీ జాతకం మంచిగా లేదంటే నేను ఫీజు వాపస్ ఇచ్చేస్తాను. ఎందుకోసమంటే నువ్వు ఇంత కష్టపడి డ్రైవింగ్ చేసి నీ డబ్బులు నాకు పెడితే అది నాకు కలిసి రాదు అని చెప్పిన. సరే గురూజీ అన్నాడు. అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాడి జాతకంలో నాకు 6వ స్థానంలో శని కనబడ్డాడు, బాగుంది. నేను వాడికి ఒకటే చెప్పాను, ఒరే నువ్వు కోలార్ డిస్టిక్లో రియల్ ఎస్టేట్ ఏవైతే ఉంటాయో వెంచర్లు అందరినీ పరిచయం చేసుకో, వెంచర్లన్నీ పరిచయం చేసుకొని నీ కార్లో బ్రోచర్లు పెట్టు, ఇంకేం చేయకు, కార్లో బ్రోచర్ పెట్టు. ఎవరు ఎయిర్పోర్ట్ వచ్చినా సరే 100 రూపాయలకు తక్కువగా మాట్లాడుకో, 100 రూపాయలకు తక్కువగా మాట్లాడు. వాడు 1100 చెప్పాడా, నువ్వు 1000 రూపాయలే చెప్పు. సో తక్కువకి మాట్లాడుకో, కాంటాక్ట్స్ పెంచుకో, అందరికీ బ్రౌచర్లు చూపి. నీ కార్లో కూర్చున్నంతసేపు ఆ ట్యాబ్లో మొత్తం నీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని అడ్వర్టైజ్మెంట్ ప్లే అవ్వాలని చెప్పిన. వాడు ఆ ఐడియా క్లిక్ అయిపోయింది వాడికి. ఇట్లా అందరూ డబ్బున్న వాళ్ళే కదా ఫ్లైట్ దిగేటోళ్ళు, మామూలు అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాసే ఉంటారు. దిగిన ప్రతి ఒక్కొక్కడు ఇంటికి కాదుగా డైరెక్ట్ ఆ ల్యాండ్ దగ్గర పోయి చూసేస్తాడు, ఇప్పుడే డీల్ చేసుకుందాం అన్నాడు. వాడు ఇప్పటికీ డబ్బు సంపాదించినా 2-3 కార్లు కొన్నా కానీ వాడు కార్లు ఆ బిజినెస్ మాత్రం ఆపుతలేడు. వాడికి అదే పని, హెచ్ఎన్ఐ క్లయింట్స్ని పట్టుకోవాలి, పోవాలి. అది కాబట్టి ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది. అంటే ఒళ్ళు దాచుకోవద్దు అని చెప్తా. తక్కువకైనా సరే పని ఒప్పుకోండి, అంతే. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.